ఇక వరంగల్లో వరద బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి నెలకొంది? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతలకుతలం చేసిన పరిస్థితి. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా వాటర్ ఫ్లడ్స్ రావడంతో పెద్ద మొత్తంలో, ఎందుకంటే ఆకాశానికి చిల్లు పడ్డట్లు కనుక ఎవరికి కూడా కనీసం మనిషికి మెసలు లేకుండా మనిషికి ఊపిరి ఆడకుండా చంద్రుడి పైనుంచి వర్షం ఒక్కసారిగా పెద్ద భారీ నుండి అతి భారీ వర్షాలు పడడంతో పెద్ద మొత్తంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం జరిగిన పరిస్థితి. దానిలో 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు మహబూబాద్ జిల్లాలో ప్రధానంగా నష్టం వాడిందని చెప్తున్న పరిస్థితిని ఆ నేపథ్యంలో ఇటు మహబూబాద్ కాన్స్టిట్యున్సీ, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ, నెల్లికుట్టు కావచ్చు, సీతారాం తండాయచ్చు, పురుషోత్తంరెడ్డి కూడా కావచ్చు, ప్రధానంగా ఉన్నటువంటి ఆచేరు బ్రిడ్జి పూర్తి స్థాయిలో ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోవడంతో ఆ ఇద్దరు మరణం కూడా చెందిన పరిస్థితి. ఎందుకంటే ఒక యువ శాస్త్రవేత్తని తెలంగాణ రాష్ట్రం కోల్పోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక దేశానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన ఒక యువ శాస్త్రాన్ని కూడా అక్కడ ఈ వర్షాలతోటి పూర్తి చాలా ప్రాణనష్టం జరిగిన పరిస్థితి. ఆ విషయానికి వస్తే తెలంగాణ ఉన్నటువంటి వర్షాలతో పాటు ప్రధానంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో అధికంగా వర్షపాతం పడడంతో పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. సుమారుగా ఇప్పుడే చూసుకున్నట్టయితే వరదలు కావచ్చు, చెరువులు కొట్టకపోవడం, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, పెద్ద మొత్తంలో వరంగల్ జిల్లాలో వాటిల్లిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు రైల్వే ట్రాక్, సెంట్రల్ ప్రభుత్వం సంబంధించిన రైల్వే ట్రాక్ వ్యవస్థ పూర్తిగా కొట్టకపోయిన పరిస్థితి. అదేవిధంగా రోడ్డు రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించడంతో జనజీవన సంబంధి మొత్తం పూర్తిగా స్తంభించిన పరిస్థితి. ఎందుకంటే గత 4 రోజులుగా కనీసం ఒంటి మీద బట్టలు తప్ప తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి. చాలా అనేక ఇబ్బందులు పడుతూ ఇప్పటికీ మోకాల లోతు నీళ్ళల్లో ఇప్పటికీ మగ్గుతున్న గ్రామాలు, ఇంకా జల దిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామాలు, చాలా గ్రామాలు ఉన్న పరిస్థితి. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి. కంప్లీట్ గా జీవనజీవన సంబంధించి కంప్లీట్ గా అవుట్ సైడ్ ఉన్న పరిస్థితి. ఎందుకంటే రోడ్లు లేవు, కరెంట్ లేవు, ఎలాంటి సౌకర్యం లేకుండా కంప్లీట్ గా చీకటి మయంలో బతుకున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో దాపం చేస్తుంది. పద్మ, అయితే భాస్కర్, ఈ వరద బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి ప్రస్తుతం? అయితే పద్మ, ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఇప్పటికే ఎవరైతే వరద నష్టపోయినటువంటి ప్రతి ఇంటికి 10,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేస్ ఇస్తుందని చెప్పి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఆ అమౌంట్ కూడా ఇవాళ మొత్తం పూర్తి స్థాయిలో డాటా సెలెక్ట్ చేశారు. ఇవాళ నేరుగా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు బెనిఫిషియరీ అకౌంట్ లో పడతాయని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇటు జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఆఫీసర్లు పూర్తిగా ఇప్పటికే ఎంక్వైరీ చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ నుంచి వాళ్ళు కంప్లీట్ గా ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇలా ప్రభుత్వం నష్టపరిహారం కట్టించిన పరిస్థితి. ఇంకా ఎవరైతే ఉంటే తప్పకుండా వాళ్ళు ఆ లిస్ట్ లో పేరు లేని వారు, ఇంకా నష్టపోయిన వారంటే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే మంత్రులు చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఆ లిస్ట్ లో సెలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. పట్ల అంటే ఇంకా ఎన్ని గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయనుకోవచ్చు? అటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇంకా ఎన్ని గ్రామాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి? ఇంకా పద్మ, ఇక భారీ వర్షాల నేపథ్యంలోనే ఇప్పటికీ కొన్ని 45-50 గ్రామాలు ఇంకా జల దిగ్బంధం తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికి 4 రోజులు అవుతున్నా కూడా ఆ మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. రాత్రి కూడా సాయంత్రం పూట ఒక మోస్తరు వర్షం పడడంతో ఇంకా కొన్ని గ్రామాలు నీటి జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఆ రోడ్ కనెక్టివిటీ లేవడంతో బయటికి రాలేని పరిస్థితి. సమాచారం కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ కూడా కొంత పూర్తిగా సమాచారం తెలియాల్సింది. ఇప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలు సుమారుగా 25-30 గ్రామాలు ఇంకా నీటి దిగ్బంధంలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే మనకి ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా మహబూబాద్ జిల్లా విషయానికి వస్తే మహబూబాద్ కలెక్టర్ హెలికాప్టర్ ద్వారా వాళ్ళకు ఫుడ్ అందిస్తున్న పరిస్థితి. మంచినీటి వసతి కావచ్చు, టిఫిన్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు, వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసిన పరిస్థితి. ఎందుకంటే మరికొంత సమాచారం అయితే రావాల్సింది. ఆయా జిల్లా కలెక్టర్ ఎవరికారు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్న పరిస్థితి. ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి సంబంధిత గ్రామాలను పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. పద్మ, అంటే జల దిగ్బంధంలో చిక్కుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయానికి అంటే ఫుడ్ అందుతున్న వైన్ ఏమైనా కనిపిస్తుందా? లేదంటే ఎక్కడి నుంచైనా మాకు ఫుడ్ అందట్లేదు, తినడానికి ఏమి ఉండట్లేదు అని చెప్పేసి ఎవరైనా చెప్పడం జరుగుతుంది అసలు? పద్మ, కొన్ని గ్రామాలు చూస్తున్న నరసంపేట దగ్గర ఒక బస్సు చిక్కిపోవడంతో అక్కడ నుండి 45 మంది ప్రయాణికులు వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకునే వారు లేదని చెప్పి ఆర్తనాదాలు ఇచ్చిన పరిస్థితి. అంటే కొన్ని గంటల తర్వాత సుమారుగా 10-12 గంటల పాటు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నటువంటి బస్సు. ఇక తర్వాత ఆ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఫుడ్ విషయంలో కూడా మహబూబాద్ లో ఇటు సీతారాం తండా కావచ్చు, రావిరేల కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఫుడ్ ఇస్తున్నారు. కేవలం ఆ ఫుడ్ అందని వారు ఉంటే సంబంధిత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కలెక్టరేట్ లో. ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సంబంధిత కలెక్టరేట్ కు సమాచారం ఇవ్వాలని చూస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఇటు మెడికల్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ నేపథ్యంలో ఎవరైతే చెక్ చేసిన పరిస్థితి ఉంది. పద్మ, అయితే ఈ వరదల కారణంగా ఏవైతే రైల్వే సంబంధించి బంద్ అయిపోయినాయో, అదేవిధంగా ప్రయాణానికి సంబంధించి రహదారులు కూడా చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే అవి మరిలా పునరుద్ధరణ కోసం? పద్మ, ఇప్పటికే మీరు కరెక్ట్. ఎందుకంటే కంప్లీట్ గా వారం రోజుల నుంచి 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కంప్లీట్ గా రాకపోకలు పూర్తిగా సంబంధించబడుతుంది. ఎందుకంటే కనీసం 2 వీలర్ కూడా ఎక్కపోయినటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు ఇంకా జలంలో మగ్గుతున్న పరిస్థితి.
అయితే ఖాళీ నడకన పోవాల్సిన పరిస్థితి. ఆ విషయానికి వస్తే ఆకేరు వాగు ఉధృతికి పూర్తి స్థాయిలో మహబూబాబాద్ డొన్నకల్లో ఉన్నటువంటి దాని కింద ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కనెక్టివిటీ లేక కంప్లీట్ గా అట్లా ఉన్న పరిస్థితి. ఇక్కడ గ్రామాలను ఇటు రెవెన్యూ ఇటు ఆర్టీఓ ఇటు ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, తహసీల్దారు నేతృత్వంలో కొంత వాళ్ళు ఇప్పటికే గ్రామాల్లో పరిశీలిస్తున్న పరిస్థితి. ఎక్కడెక్కడైతే నష్టం జరిగింది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను కూడా పూర్తిగా అంచనా ఇస్తున్న పరిస్థితి. వెంటనే ఆ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే మనం మనుషులు రావడానికి తగ్గడానికి కనెక్టివిటీ కావాలి కాబట్టి తాత్కాలికంగా మరమ్మతులు చేసి రోడ్లు చేస్తున్న పరిస్థితి. ఆ నిపుణుల రైల్వే లైన్ కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఇప్పుడు ట్రైన్ స్టేషన్ నడుస్తున్నాయి. ఆ ఎవరికి ఎలక్ట్రిక్ సంబంధించి కూడా విద్యుత్ సంబంధించి కొన్ని కరెంట్ పోల్స్ కూడా పోవడం జరిగింది. ఆ గ్రామాలు ఇంకా కొన్ని గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కరెంట్ లేక చీకటి మైన్లో మగ్గుతున్న పరిస్థితి. అలాంటి గ్రామాలు కూడా అధికారులు లిస్ట్ అవుట్ చేశారు. ఆ సంబంధించిన ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు పూర్తి స్థాయిలో తెలుసుకుని వారికి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న పరిస్థితి ఉంది. పద్మ, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి చాలా పంట నష్టం వాటిల్లినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి వింటున్నారు. అది ఎంతవరకు జరుగుతుంది దానికి సంబంధించి? పద్మ, ఎందుకంటే పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధారిత మీద పడిగి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది రైతుల పరిస్థితి. ప్రధానంగా మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మహబూబాబాద్ కావచ్చు, డోర్నకల్ కావచ్చు, ములుగు ప్రాంతాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వరి పంట మీద ఆధారపడినటువంటి పరిస్థితిలో వరి కావచ్చు, పత్తి కావచ్చు, పూర్తి స్థాయిలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తి స్థాయిలో పొలాలు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఎందుకంటే పైన ఉన్నటువంటి చెరువులు కొట్టుకురావడంతో ఒక్కసారిగా ఆ భూములలో పొలాలలో ఇసుక మెటల్స్ వేయడంతో పూర్తిగా ఎవరైతే సుమారుగా 2 ఎకరాల రైతు పూర్తిగా ఆ ఇసుక మెటతో మొత్తం కంప్లీట్ గా పెట్టేటువంటి నాటు మొత్తం ఇసుకలో పోయినట్టు పరిస్థితి, వర్షాలు కొట్టుకుపోయిన పరిస్థితి. అలాంటి రైతులు అయితే ఎవరుందో ఇటు పత్తి పంట కావచ్చు, వరి పంట కావచ్చు, అనేక ఆరుతడి పంటలు కావచ్చు, ఎవరైతే రైతులైతే పంట నష్టం జరిగిందో ఆ రైతులను ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తిగా ఒక నివేదిక తీసుకున్నారు. ఆ నివేదిక ఆధారంగా ఎవరైతే రైతులు నష్టపోయారో వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది, తప్పగా వారికి చేదోడు వాడిగా ఉంటుంది, వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సంబంధిత కలెక్టర్లకు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసి ఎవరు వెంటనే అలాంటి ఎవరైనా రైతులు ఇంకా మిస్ అయితే కూడా వారిని లిస్ట్ అవుట్ చేయండి, తప్పకుండా మన ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పద్మ, అదేవిధంగా భాస్కర్, ఎవరైతే ఈ ప్రమాదంలో వరదకు సంబంధించిన ప్రమాదంలో మరణించారో వారికి సంబంధించి ప్రభుత్వం కొంచెం ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే వారికి సంబంధించిన మూగజీవాలు ఎవరికైతే దాని మీద ఆధారపడి ఉండే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? పద్మ, ఏంటంటే నిజంగానే వరదలకు నష్టపోయిన ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం వెంటనే 5 లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఇల్లు నేలమట్టం మీద కూడా కొంత పాక్షికంగా ఇస్తామని చెప్పింది. ఇప్పటికే కొంతమంది లిస్ట్ అవుట్ చేసిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే 18 మంది ఇప్పటికే మరణించినట్టు వాళ్ళు ప్రభుత్వ లెక్కలు తీసిన పరిస్థితి. ఆ దిశగా ప్రభుత్వం అయితే వారికి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా ఉంటాం, మేము చేదోడుగా బాదుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన చెప్పడం జరిగింది. అదేవిధంగా మా వరంగల్ జిల్లా మంత్రి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం అయితే వారి కుటుంబాన్ని పరామర్శించింది, ఆదుకుంటుంది. వారికి ఎలాంటి సౌకర్యం కావాలన్నా అటు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, ప్రభుత్వం అయితే వాళ్ళకి అండగా ఉంటారని చెప్తుంది. ఆ ప్రయత్నం చేస్తుంది. మరొక విషయం మూగజీవాల విషయానికి వస్తే మూగజీవాలు ఇప్పటికే సుమారుగా 500 మూగజీవాలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా మహబూబాబాద్ కావచ్చు, డొన్నకల్లు, ములుగు ప్రాంతాల్లో చనిపోవడం జరిగింది. వాటిని కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఒక లెక్కలు తీశారు. దానికి సంబంధించి వెటర్నరీ డాక్టర్లు కూడా ఏ గ్రామాలలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు లెక్కల ప్రకారం దానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పద్మ, అయితే భాస్కర్, ఎవరైతే జలదిగ్బంధంలో ఉన్నారో కొన్ని గ్రామాలకు సంబంధించి అంటే వారి దగ్గరికి అధికారులు వెళ్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా? పద్మ, ఇప్పటికే కొన్ని గ్రామాలు ఉన్న పరిస్థితి. అంటే కొన్ని గ్రామాల్లో అయితే మా దగ్గరికి ఎవరికి రాలేదు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా రాలేదని చెప్పేసి కొంతమంది ఆందోళన చేస్తున్న పరిస్థితి. నిన్న మనమైతే బీఆర్కే ఎక్స్క్లూజివ్ ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన నెల్లూరు మండలంలో రాయరాల గ్రామంలో కంప్లీట్ ఇప్పటివరకు అధికారులు ఎవరు పోలేదని చెప్పి చెప్పడం జరిగింది. మనమే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మనం బృందం మొత్తం అక్కడ పోయి పరిశీలించి వారికి కంప్లీట్ గా వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు మనం స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ మనం నిన్న ఫిలింకి వెళ్ళి చేసిన తర్వాత కొన్ని మీడియా సంస్థ కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి వారికి అక్కడ ఉండడం అండగా ఉండడం చెప్పడం జరిగింది. ఆ విషయంలో బీఆర్కే ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమంది అధికారులు కూడా బీఆర్కే కలెక్టర్ స్థాయి అధికారులు కూడా సాధించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ అధికారులు కొన్ని గ్రామాలకు రానటువంటి గ్రామాలు కూడా వారే సీఎం సార్ మమ్మల్ని చూడండి అనే నేపథ్యంలో ఇవాళ ముందుకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడైతే కొన్ని గ్రామాలకు పోయినటువంటి గ్రామాలు కూడా వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ ఎలక్షన్లప్పుడు మాత్రమే, ఓట్లప్పుడు మాత్రం మా దగ్గరకు వస్తారు రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు మమ్మల్ని ఆదుకోరు, మా చూడమని చెప్తున్న పరిస్థితి. కొన్ని గ్రామాలు కూడా పోలేని పరిస్థితుల్లో కూడా ఇవాళ కొన్ని గ్రామాలకైతే వేస్తున్న పరిస్థితి. అలాంటి గ్రామాలు ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి ఒక ప్రక్క ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి. పట్ల అదే భాస్కర్, జిల్లా కలెక్టర్ కు ఒక్కొక్క కలెక్టర్ కి 5 కోట్ల ప్రభుత్వం శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆర్థికంగా ఎవరైతే నష్టపోయారో వారికి చేరవేయడానికి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
పద్మ, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వరద సంబంధించిన నష్టపోయినటువంటి పబ్లిక్ ప్రజలకు ఎవరున్నారో లబ్ధిదారులకు వారు తప్పకుండా కలెక్టర్ అటాచ్ చేస్తూ 5 కోట్ల రూపాయలు జిల్లా కేటాయించిన పరిస్థితి సీఎం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో నిజంగా ఉదాహరణకు మహబాద్ జిల్లా తీసుకుంటే మహబాద్ జిల్లా కలెక్టర్ అటాచ్ చేస్తూ జాయింట్ అకౌంట్ తోటి ఆ కలెక్టర్ అకౌంట్ లో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఆ నిజంగానే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వారిని డాటా లిస్ట్ తోటి షార్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక 10,000 రూపాయలు కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం డిస్కస్ చేసింది. వారికి నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎన్ని వందల మంది ఉన్నారు, ఎంత ఎట్లా సహాయం చేయలేదు లిస్ట్ పూర్తి ఇంకా రాలేదు. మనకు ఆ కంప్లీట్ గా కొత్త సమాచారం అయితే రావాల్సింది పద్మ. అదేవిధంగా ఈ వరదల కారణంగా ఆస్తి ప్రాణ నష్టమే కాకుండా ఆ పచ్చని చెట్లు కూడా నేలకూలిన వైన అయితే మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఎంత మేర ఆ చెట్లు నేలకూలినాయని చెప్తున్నారు? మీరు అన్నట్టు గతంలో ఎన్నడూ జరిగినటువంటి వందల వేలాది చెట్లు గల ములుగు జిల్లా ఏటూరు నాగారం, మేడారం, తాడవాయి అడవుల్లో సుడిగాలి ఎప్పుడు అసలు తెలియనటువంటి చల్లటి వాతావరణంలో సుడిగాలి లాగా వచ్చి 100 లక్షలాది చెట్లు నేలకూలడం జరిగింది. ఎందుకంటే మేడారం కంప్లీట్ ఫారెస్ట్ డిఫారెస్ట్ ఉన్నటువంటి అడవి ఉంది. కంప్లీట్ గా అక్కడ సుమారు 1000 చెట్ల వరకు 1000-500 చెట్ల వరకు కంప్లీట్ గా పోవడం అని చెప్పడం జరిగింది. సుమారుగా 500 హెక్టార్ల భూమి నష్టం జరిగిందని చెప్పి ఇప్పటికే మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. ఆ వైల్డ్ లైఫ్ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇప్పటికే చూసి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త రకమైన సుడిగాలి రావడంతో పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని చెప్పి అధికారులు అంచనా వేసిన పరిస్థితి. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తున్నాయి. మళ్ళీ ఎట్లా దాన్ని మళ్ళీ చెట్లు పెంచడం ఎట్లా అని చెప్పి పూర్తిగా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి. అది ఇప్పటికే దాని మీద మంత్రి సీతక్క కూడా స్పందించడం జరిగింది పట్ల. అయితే అధికారులు ఏమంటున్నారంటే ఎప్పటి వరకు ఈ పరిస్థితులను అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు? అసలు ఇప్పటికీ కూడా కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. మరొక 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలోనే కంప్లీట్ గా వర్షాలు కనుక తగ్గితే మళ్ళీ పునరావృతం ఎట్లా ఉంటే గతంలో ఉన్నటువంటి స్థాయికి తీసుకొస్తాం తప్ప తాత్కాలిక మరమ్మతులు అయితే చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక చాలా పెద్ద విపత్తు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పెద్ద మొత్తంలో ఇటు రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ విషయాలు కావచ్చు, కనెక్టివిటీ కంప్లీట్ రైల్వే ట్రాక్ల విషయంలో పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి మెల్లమెల్ల చేస్తూ తప్పకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఆ పరంగా చర్యలు తీసుకుంటుంది. సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకొని ముందుకు పోతున్న పరిస్థితి. కనుక కొంత తెరివిస్తే కనుక వర్షం మళ్ళీ లేకపోతే మనకు పొత్తేళ్ళ మరొక 2 రోజులు కంప్లీట్ గా ప్రజలకు అన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ దిశగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తంగా ఈ భారీ వర్షాలు వరదల కారణంగా ఏవైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందో దానికి సంబంధించి అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్న వైనం అయితే కనిపిస్తోంది. జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజల కోసం కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఆహార విషయంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఆర్థికంగా ప్రాణ నష్టం కోల్పోయారో వారికి కూడా సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు. ఎవరైతే జల దిగ్బంధంలో ఉన్న గ్రామాలు ఉన్నాయో వారికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.